అదే ఇక్కడనే ఉన్నది మెసేజ్ ఉంది కదా. ఇది ఇట్లా పెట్టే ఇట్లా పెట్టి స్పేస్ మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీ కేటీ రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క బృందం ఈరోజు లోకాయుక్తను కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక భూదోపిడిని సంబంధించిన విషయమై ఈరోజు ఒక కంప్లైంట్ను లాడ్జ్ చేయటమైంది. ఈ యొక్క కంప్లైనెంట్స్గా దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీ, నేను, అదేవిధంగా షంబిపూరు రాజు గారు, అదేవిధంగా మంకెన కోటిరెడ్డి గారు ఎమ్మెల్సీ, తర్వాత కాలేరు వెంకటేష్ గారు అంబర్పేట్ శాసనసభ్యులు, అదేవిధంగా ముఠా గోపాల్ గారు ముషిరాబాద్ శాసనసభ్యులు, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారు ఎమ్మెల్యే కోరుట్ల, అదేవిధంగా మన్నె కృషాంక్ గారు కంటోన్మెంట్ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా లీగల్ సెల్ నాయకురాలైనటువంటి ఒక లలిత గారు, అదేవిధంగా విశ్వేశ్వర్ గారు, వీళ్ళందరి యొక్క నేతృత్వంలో కిరణ్ గారు, లీగల్ సెల్ కిరణ్ గారు, వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క కంప్లైంట్ ను లాడ్జ్ చేయటమైంది. లోకాయుక్తకు మేము ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ లో ప్రధానమైనటువంటి ఒక ప్రతివాదిగా అనుముల రేవంత్ రెడ్డి గారు A1 గా, అదేవిధంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రెస్పాండెంట్ నెంబర్ 2 గా, అదేవిధంగా వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఆఫ్ టీజీఐఏసీని పరిశ్రమల శాఖకు సంబంధించి వారిని ప్రతివాది 3 గా, తర్వాత టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని ఏ కంపెనీకి అయితే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఈ ప్రభుత్వం అడ్డదిడ్డంగా 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేటాయించిందో ఆ వారిని ప్రతివాది 4 గా, తర్వాత వీటన్నిటి వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి ఒక అనుముల కొండలరెడ్డి గారిని ప్రతివాది 5 గా, తర్వాత ఈ అడ్వాన్స్డ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ కు సీఈఓగా పనిచేస్తున్నటువంటి అనుముల నయన్ రెడ్డి గారిని ప్రతివాది 6 గా చేరుస్తూ ఈ యొక్క కంప్లైంట్ ను లాడ్జ్ చేయటమైంది. ప్రధానంగా ఈ యొక్క మొత్తం కంప్లైంట్ లో ఉన్న అంశాలు కనుక చూసినట్టయితే తెలంగాణ ప్రజలంతా కూడా గుండె బాదుకొని విలపించేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి. వాస్తవానికి రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాతం లేకుండా, బంధుప్రీతి లేకుండా నేను అధికారాన్ని చెలాయిస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారి వాళ్ళ, అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మొత్తం ఈ యొక్క పవిత్ర రాజ్యాంగాన్ని గంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఒక కుటుంబ పాలన కొనసాగిస్తూ, కుటుంబ దోపిడిని కొనసాగిస్తూ ఇవాళ విచ్చలవిడి దుర్మార్గాలకి ఇవాళ పాల్పడుతున్న విషయం కనబడతా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని బలి చేస్తూ ఇవాళ అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రేవంత్ రెడ్డి గారి కుటుంబం, అనుముల కుటుంబం ఇవాళ అవినీతి ఆనకొండలుగా మారిపోయి ఇవాళ ఒక దోపిడీ స్వామ్యాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని ఈరోజు కంప్లైంట్ లో వారి దృష్టికి తీసుకెళ్దాం. తెలంగాణ ఖజానాను లూటీ చేసి వాళ్ల స్వంత జేబులు నింపుకోవడంతో పాటు ఢిల్లీకి ఇవాళ సంచులు మోరుస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తాకట్టు పెడుతున్నట్టు విషయాన్ని కూడా ఈ కంప్లైంట్ లో మేము పొందుపరిచినాం. వాస్తవానికి లోతుగా గనక ఈ కంప్లైంట్ లో ఉన్న అంశాలు గనక చూసినట్టయితే కొండలరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి కంపెనీకి 200 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అత్యంత విలువైనటువంటి ఒక భూములను అప్పనంగా దాదాపు 20,234 స్క్వేర్ కిలోమీటర్లు అంటే
స్క్వేర్ మీటర్స్ అంటే దాదాపు అది 5 ఎకరాల వరకు వస్తుంది. ఈ 5 ఎకరాల భూమిని అప్పనంగా కొండలరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నటువంటి ఒక టెస్సరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనేటువంటి ఒక కంపెనీకి రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంటర్వెన్షన్ వల్ల ఈ రోజు ఈ భూమిని కేటాయించడం అయింది. సరే, అన్ని కూడా కంపెనీలకు భూములు కేటాయిస్తారు, పెట్టుబడులు పెడతాయి, ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి దీనికి కూడా వస్తే లాభం నష్టం ఏంటి అని చెప్పని ప్రజలకు అనిపించచ్చు. కానీ వాస్తవానికి గనక చూసినట్టయితే 200 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక భూమి కేటాయింపులు పొందినటువంటి టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్ కంపెనీ లోతుగా వాళ్లకు సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ ను మిగతా ఫైనాన్షియల్స్ అన్నిటినీ కూడా ఎవాల్యుయేట్ చేసినట్టయితే కళ్లు చెదిరిపోయేటువంటి ఒక బాధ కలిగించేటువంటి ఒక విషయాలు కనబడతా ఉన్నాయి. కేవలం 1 లక్ష రూపాయలు పేడప్ క్యాపిటల్ ఉన్నటువంటి ఒక ఈ కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని ఇవ్వడం సబబు కాదు అని చెప్పని మా కంప్లైంట్ లో మేము పొందుపరచడమైంది. 1 లక్ష పేడప్ క్యాపిటల్ తో పాటుగా కనీసం 5, 10 మందో 20 మందో ఉద్యోగులు కూడా లేరు. 0 ఉద్యోగులు ఉన్నటువంటి ఈ కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని కేటాయించినారు. తర్వాత అక్కడేమైనా పరిశ్రమీకరణ జరుగుతుందా, ప్రొడక్షన్ జరుగుతుందా అని చూస్తే మన కార్ల షెడ్ లెక్క చిన్నపాటి షెడ్లు కనబడతా ఉన్నాయి. మా కృషాంక్ గారు మిగతా వాళ్ళందరూ కూడా వెళ్లి చూసినప్పుడు ప్రాక్టికల్ గా అక్కడ స్పష్టంగా కనబడేది ఏంటంటే అక్కడ కంపెనీలు లేవు, కార్ల షెడ్ల లాంటి చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అక్కడ కనబడతా ఉన్నాయి. అటువంటి దానికి 200 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఇచ్చినట్టు పరిస్థితి. దానికి తోడుగా నకల్బీ అకల్సే మారనా అంటారు. ఈ తెలివి తక్కువ వెధవలు ఏం చేసినారు అంటే ముఖ్యమంత్రి కుర్చీని అడ్డం పెట్టుకుని భూములు దబ్బినారు, కానీ కనీసం ఆ భూములు దబ్బేటప్పుడు అవసరమైనటువంటి ఒక పరిపూర్ణమైన తయారీ కూడా చేయలే. వెబ్సైట్ లో కనుక వెళ్లి చూసినట్టయితే ఈ కంపెనీ వెబ్సైట్లు, ఆ కంపెనీ వెబ్సైట్లు, దేశ విదేశాలకు సంబంధించిన కంపెనీల వెబ్సైట్లలో ఉన్న ఫోటోలన్నీ కూడా మా కంపెనీవే అని చెప్పని ఆ కంపెనీలో పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కంపెనీ సీఈఓ కొండలరెడ్డి గారి యొక్క కొడుకు నయన్ రెడ్డి గారు, ఈ కంపెనీ చైర్మన్ ముఖ్యమంత్రి గారి తమ్ముడు కొండలరెడ్డి గారు. ఇది వాస్తవం. అంటే ఒక బంధు ప్రీతితో, పక్షపాత వైఖరితో, కనీస ఎలిజిబిలిటీ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చిన్నపాటి కార్ల షెడ్ లాంటి కంపెనీకి కేవలం అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కాబట్టి 200 కోట్ల రూపాయలు అది శ్రీధర్ బాబు గారు కేటాయించిండ్రా, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన TGIIC కేటాయించిందా, మొత్తానికి మాత్రం ఈ భూములు కేటాయించడం అవుతుందో ఇది ముమ్మాటికి నేరం అనేటువంటి ఒక విషయాన్ని మేము వారి దృష్టికి తీసుకుపోయినాం. గమ్మత్ ఏందా అంటే ఇగో ఇది ఈ కంపెనీ అడ్రస్ వచ్చేసి పటాన్ చెరువులో ఉన్నటువంటి ఒక చిన్న ఫ్లాట్ లో కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కనబడతా ఉంది. కంపెనీకి ఒక పెద్ద ప్రామాణికత కలిగిన రిజిస్టర్ ఆఫీసు లేదు. పెయిడ్ అప్ క్యాపిటల్ కేవలం 1 లక్ష రూపాయలే, 0 ఉద్యోగులే, 200 కోట్ల రూపాయల విలువ చేసే భూమి. మరి వీళ్ళు చేసే డిఫెన్స్ తయారీ ఏందా అంటే కార్ల షెడ్ల లెక్క చిన్నపాటి కార్ల షెడ్లుంది. ఇది దోపిడీ కాదా అని చెప్పని వాళ్ళ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మేము లోకాయుక్త గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వారు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో మేము తప్పనిసరిగా వారిపైన న్యాయపరమైనటువంటి ఒక ఒత్తిడి తప్పనిసరిగా మేము పెడతాం, మా అడ్వకేట్లు పెడతారు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ గాదె కింద పంది కొక్కులు లెక్క ఇవాళ కుర్చీని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడి దోపిడీకి ఇవాళ పాల్పడతా ఉన్నారు. నిన్నటికి నిన్న చూసినాం మేము. ఏక్తా యూనిటీ మాల్ అని చెప్పని ఒక మాల్ ఉంటే అది PM ఇచ్చినటువంటి ఒక 200 కోట్ల రూపాయలు పక్కన పెట్టేసి దాదాపు 4-5 వేల కోట్ల రూపాయల కుంభకానికి పాల్పడుతూ అపర్ణ కన్స్ట్రక్షన్స్, తర్వాత వంశీరామ్ బిల్డర్స్ అని వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఒక పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో పక్కన రేవంత్ రెడ్డి రాబందులు లెక్క మారిపోయి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తా ఉన్నారు, ప్రజల భూములను దోచుకుంటా ఉన్నారు, ప్రజల ఆస్తులను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ సంబంధించిన వాళ్ళ కట్టబెడుతూ ఇవాళ బినామీ షెల్ కంపెనీల ద్వారా ఒక దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి. ఈ వాస్తవం ఇట్లా ఉంటే KT రామారావు గారు మా కార్యనిర్వాహక అధ్యక్షులు దీనిపైన పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించి పత్రికా సమావేశం పెట్టిండ్రు. పెట్టిన వెంటనే రేవంత్ రెడ్డి గారు మీట నొక్కగానే శ్రీధర్ బాబు గారు ముందుకొచ్చి అసలు ఈ కంపెనీకి తర్వాత కొండలరెడ్డి గారికి సంబంధమే లేదని చెప్పని ఆయన బయానా ఇచ్చే ప్రయత్నం చేసినారు. నేను అడుగుతా ఉన్నాను శ్రీధర్ బాబు గారిని, ఏం సమాధానం చెప్తారు దీనికి?
రేవంత్ రెడ్డి గారికి కొండలరెడ్డి గారికి సంబంధం లేదట. కొండలరెడ్డి గారికి కంపెనీకి సంబంధం లేకపోతే ఈ కంపెనీ వాళ్ళు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు కొండలరెడ్డి గారిని చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని ఎట్లా చూపెడతారో సమాధానం చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టేందుకోసం శ్రీధర్ బాబు గారిని వినియోగించుకుంటూ రేవంత్ రెడ్డి ఒక చిల్లర డ్రామా ఆడితే వాళ్ల కళ్ళను వాళ్లనే పొడుచుకున్నట్టుగా వాళ్ళ మీడియా సెల్ కన్వీనర్ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఆయన ఏం సమాధానం చెప్పిండ్రు అంటే శ్రీధర్ బాబు గారేమో కొండలరెడ్డికి టెసరాక్ట్ కంపెనీకి సంబంధం లేదని అబద్దం ఆడిండు. ఈయనేం చెప్పిండు అంటే అవునండి కంపెనీలు పెట్టుకోవద్దా, అనుముల కుటుంబం బాగుపడొద్దా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంత మాత్రాన భూములు ఇవ్వద్దా, మేము భూములు బరాబరిస్తామని చెప్పని ఆయన చెప్పిండ్రు. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కరెక్టా లేదు శ్రీధర్ బాబు గారు కరెక్టా? మొత్తానికి మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని అందరినీ వాడుకుంటూ ఇవాళ ఒక విచ్చలవిడి దోపిడికి పాల్పడతా ఉన్నాడు. ఈ దోపిడిని తప్పనిసరిగా ఎండగట్టవలసిన బాధ్యత ఇవాళ బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబట్టి ప్రతిపక్షంపై ఉంది. కాబట్టి ఈ రోజు కేటీ రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ యొక్క కంప్లైంట్ ను మేము లాడ్జ్ చేయటం అయింది. దీన్ని మేము ఇక్కడితో ఆపం. తప్పనిసరిగా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, సిఏజీ దగ్గరికి వెళ్తాం, ఏసీబీ దగ్గరికి వెళ్తాం. అవసరమైతే దేశంలో ఉన్నటువంటి ఎంత పెద్ద న్యాయ వ్యవస్థ అయినా సరే అంత దగ్గరికి వెళ్తాం. మూడా స్కామ్ అని చెప్పని సిద్దరామయ్య గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగినట్టు స్కామ్, మోర్ ఆర్ లెస్ దీనికి దానికి సిమిలారిటీస్. అక్కడనేమో సిద్దరామయ్య గారి భార్యకు భూకేటాయింపులు జరిగినాయి, ఇక్కడనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి భూకేటాయింపులు జరిగినాయి. ఈ చర్యకు సిద్దరామయ్య గారు తన పదవిని కూడా రాజీనామా చేయవలసిన అగత్యం ఏర్పడ్డది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తూ ఇవాళ అధికారాన్ని వాడుకుంటూ ఇవాళ విచ్చలవిడిగా వ్యవస్థలను వాడుకుంటూ ఇవాళ భూములు దొబ్బుతా ఉన్నాడు, డబ్బులు దండుకుంటా ఉన్నారు. ఈ డబ్బులను ఈఎంఐ కట్టినట్టుగా ఢిల్లీకి కడుతూ పదవిని కాపాడుకుంటూ ఇవాళ ప్రజలను మభ్యపెడుతూ ప్రజాపాలన అంటూ ఇవాళ దోపిడీ పాలన కొనసాగిస్తున్న విషయాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము. మొత్తానికి మొత్తం ఇది మొత్తం రేవంత్ రెడ్డి బినామీ వ్యవహారం. రేవంత్ రెడ్డి బినామీ వ్యవహారం. కంపెనీ అఫీషియల్ ఆర్సీఏ రికార్డ్స్ లో చైర్మన్ గా కొండలరెడ్డి గారి పేరు ఉండదు. కానీ కొండలరెడ్డి గారు మాత్రం తన లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ లో గానీ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అమెరికన్ సంస్థకు సంబంధించిన వాళ్ళ ప్రొఫైల్స్ లో గానీ టెసరాక్ట్ చైర్మన్ అని చెప్పని ఆయనేమో క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇదంతా ఏంటి అంటే రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఒక షెల్ కంపెనీ, బినామీ కంపెనీకి తమ్ముడి పేరును అడ్డం పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టుగా భూములు కేటాయించినట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇది నారాయణ రెడ్డి గారు చిన్న అబ్బాయి సీఈఓ. ఆఖరికి రేవంత్ రెడ్డి తమ్ముడిని వదిలిపెట్టలే, తమ్ముని కొడుకుని కూడా వదిలిపెట్టలే. అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా దోచుక తింటందుకు, దొబ్బి తింటందుకు కోసం, ప్రజల సొమ్ము దొబ్బి తింటందుకు కోసం ఈ పిల్లగాడిని కూడా సీఈఓగా పెట్టి కంపెనీకి సీఈఓగా పెట్టిండు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ నారాయణ రెడ్డి కొండలరెడ్డి కొడుకే కదా, ఆ అబ్బాయి సీఈఓ కదా, మళ్ళీ మాకు కంపెనీకి సంబంధం లేదని చెప్పని సిగ్గు లేకుండా ఇవాళ శ్రీధర్ బాబు గారితో ఎట్లా చెప్పిస్తారు? ఎట్లా మీరు ఇవాళ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పని ఇవాళ అడుగుతా ఉన్నాము. మొత్తం మీద ఇవి భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినారు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి అనేక తీర్పులను ఉల్లంఘించినారు. కాబట్టి స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ముఖ్యమంత్రి గారి పైన కూడా సమగ్రమైనటువంటి ఒక విచారణ చేపట్టాలా ఈ మొత్తం వ్యవహారం పైన అని చెప్పని, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఏదైతే టెసరాక్ట్ కంపెనీకి కొండలరెడ్డి గారికి సంబంధం లేదని చెప్పని వారు చెప్పినారో వారిపైన కూడా విచారణ జరపాలని చెప్పని డిమాండ్ చేయటమైంది. దాంతో పాటుగా ఈ మొత్తం ఈ టెసరాక్ట్ కంపెనీకి సంబంధించిన రికార్డులన్నీ కూడా లోకాయుక్త జప్తు చేయాలని చెప్పని, దాని తర్వాత